నువ్వు డైలీ అఫర్మేషన్స్ చెప్తున్నావు, విజువలైజేషన్ చేస్తున్నావు, కానీ రిజల్ట్ మాత్రం కనిపించలేదా? అప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుందా అని. రైట్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ 50 డేస్ సిరీస్. నేను మీ పావని చంద్రన్. యాక్చువల్గా ప్రాబ్లం లా ఆఫ్ అట్రాక్షన్లో కాదండి, మనం యూజ్ చేసే వేలో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు నాకు మనీ కావాలని 100 టైమ్స్ చెప్పినా లోపల మాత్రం నాకు మనీ రాదు అని నమ్మితే యూనివర్స్ దేన్ని బిలీవ్ చేస్తుంది? నీ వర్డ్స్నా లేక నీ ఫీలింగ్స్నా? అబ్సల్యూట్లీ ఫీలింగ్స్ని. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వర్డ్స్ని అట్రాక్ట్ చేయదు, ఎప్పుడు ఎమోషన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మార్నింగ్ 5 మినిట్స్ పాజిటివ్గా ఉంటాం, మిగతా రోజంతా స్ట్రెస్, ఫియర్, ఓవర్ థింకింగ్, డౌట్, ఇలా చాలా మిక్స్డ్ ఫీలింగ్స్తో చాలా క్లమ్జీగా ఉంటాం. ఇలా ఉంటే మిక్స్డ్ సిగ్నల్సే పంపిస్తుంది. ఇమాజిన్, ఫోన్లో రాంగ్ అడ్రస్ ఎంటర్ చేసి కరెక్ట్ లొకేషన్కి రీచ్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? సేమ్ కాన్సెప్ట్ అండి. మేనిఫెస్టేషన్ అంటే మ్యాజిక్ కాదు, ఇట్స్ అన్ అలైన్మెంట్. నీ థాట్స్, నీ ఫీలింగ్స్, నీ యాక్షన్స్, ఈ 3 ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి. అప్పుడే రిజల్ట్ స్లోగా స్టార్ట్ అవుతాయి. సో డే 2 లెసన్ ఏంటి? డోంట్ జస్ట్ సే ఇట్, ఫీల్ ఇట్, బిలీవ్ ఇట్ అండ్ లీవ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి డౌట్ వచ్చేది, అసలు యూనివర్స్ మనం చెప్పేది వింటుందా, అసలు యూనివర్స్ ఉందా అని. సో నెక్స్ట్ వీడియోలో డే 3 ఎవరు మిక్స్ అవ్వకండి. డే 3లో మనం తెలుసుకుందాం యూనివర్స్ వింటుందా లేదా. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ అంటిల్ దెన్ బై బై.